మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముంగా రాజు నితిన్ గారు, హాయ్ అన్న, ఇంకా 10 daysలో 1 acre శాంపుల్ పడుతుందన్న, రేట్స్ ఎలా ఉంటాయన్న ప్లీజ్ చెప్పండి అన్న. 2 lakhs అయ్యింది పెట్టుబడి అన్న. నిన్న ధర ఒకసారి భారీగా తగ్గింది, వాళ్ళ ధర మళ్ళీ పెరిగింది. పంట ప్రభావం వల్ల ఈ ధరలు ఇంకా 2-3 అలా కొనసాగవచ్చు. 10 రోజుల్లో శాంపుల్ అంటున్నారు, 2 లక్షలు పెట్టుబడి అంటున్నారు. ధరలు అయితే ఒకసారి భారీగా పతనమే అవకాశాలు లేదన్నా. ఇంకా ఇప్పుడు కొత్త అయితే ఉన్నాయి, కానీ ఎండలు కాయలు పెద్దగా రావడం లేదు. ఈ కాయలు వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ ఆపాస కూడా రావచ్చు, కాసేపు పుంజుకోవచ్చు. కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏదేమైనా మీకు అంతా మంచిగా కానీ క్రోధినామ సంవత్సర ప్రథమ రోజున ఆ భవంతి మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. పండగ ప్రభావం అనుకుంటానన్నా, ప్రైస్ పెరిగింది. మేలో 1000 రూపాయలు బిగ్ రేట్ అమ్మకుంటే చాలామంది రైతులు నష్టపోతారన్నా. పంటలు సరిగా రాలేదు, ఎండల పంటలు సరిగ్గా రావడం లేదు. మే నెల 1000 రూపాయలు పెద్ద బాగా సమ్మకపోతే రైతులందరూ నష్టపోతారు. ఇవాళైతే ధర పంట ప్రభావం పెరిగిందని ఆయన కామెంట్ పెట్టారు. ఏదేమైనా మే నెల 1000 రూపాయలు పెద్ద బాగా సమ్మాలని ఆయన కోరుకుంటున్నారు. అన్నయ్య ఎక్స్పోర్ట్ ఎప్పుడు? ఇంకా సమయం ఉందన్న. మీరు ఎవరు భయపడకండి. మే 700 రూపీస్ 15 kg బాక్స్ యూజర్ గారు, థ్యాంక్ యూ అన్న. చల్లటి మాట చెప్పారు, మీరు అన్నట్టే జరగాలి. ఇక వినోద్ కుమార్ గారు, అన్న ఉగాది శుభాకాంక్షలు అన్న. ఉత్తర భారతం ఇంకా ఎన్నో టమాటాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఎప్పుడు అవుతుందో. ఉత్తర భారతం వాళ్ళు ఇప్పట్లో ఇటువైపు వచ్చే అవకాశాలు, కానీ ఇక్కడ కాయలు పెరిగి ధరలు తగ్గితే ఉత్తర భారతం ఎక్స్పోర్ట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర పెడుతున్న ధరలకు ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అవ్వదు. అక్కడ లోకల్ టమాటాలు ఈ ధరగా అక్కడ దొరుకుతున్నాయి. హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు వస్తారు? హైదరాబాద్ వాళ్ళు ఇప్పట్లో వచ్చేలా తెలియడం లేదు. ఆంధ్ర వాళ్ళు అయితే ఒక 10-15 రోజుల తర్వాత వస్తారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఉండదు, కొద్దిగా ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు పుంజుకుంటాయి. కానీ ఆ లోపల ఏమైనా నిజామాబాద్ లోకల్ టమాటా రావడం అంటే జరిగితే ఆంధ్ర వాళ్ళు విజయవాడ దగ్గర కాబట్టి అటువైపు వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా వాళ్ళు వచ్చేదైతే మాత్రం మన వైపు వచ్చే తొలి వ్యాపారస్తులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. మే నెలలో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. ఫిబ్రవరి 20 నాటిన పంట దిగుబడి చాలా తక్కువ ఉంది. ఫిబ్రవరి 29 ఆయన పంట పెట్టారంటే దిగుబడి చాలా తక్కువ. ఎలా వస్తుందో దిగుబడి ఈ మాదిరి ఎండలుండి దిగుబడి రాదు. ఇవాళ క్రోధినామ నూతన సంవత్సర తెలుగు ఆరంభపు రోజు. ఉగాదిలో మామూలు వర్షం పడుతుందని నాకు ఆశ, కానీ ఇవాళ పడలేదు. చూద్దాం 2-3 రోజులు దైవలీల ఎలా ఉందో. తెలుగు సంవత్సరం నూతన రోజు, తొలి రోజు ఈరోజు. భగవంతుడి దేవాల వర్షాలు కురవాలి, నీలనదులు ముందుగా శాంతించాలి, బాలుడి భగభగలు తగ్గాలి. చూద్దాం. నవీన్ గారు, కోలార్ సైడ్ తక్కువే ప్లాంటేషన్ జరిగింది, నో వైరస్, బట్ డెవలప్మెంట్ లేదు. టమోటా శాంపుల్ తోట తక్కువగా ఉంది. ఇప్పటికైతే టమోటా తోటల శాంపుల్ కోలార్ తక్కువగా ఉంది. ఈ మార్చి ఇప్పుడు ఏప్రిల్లో ఈ నెలలోనే వారి ప్లాంటేషన్ భారీగా ఉంటుంది. వైరస్ లేదు, దాంతోపాటు తోటల డెవలప్మెంట్ కూడా లేదన్నారు. ఎండల ప్రభావం సూపర్ అన్న. స్వామి మల్ల గారు, ఉగాది సందర్భాన్ని ప్రస్తుతం చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది. చాలా మంది సూపర్ అని థ్యాంక్స్ పెట్టారు. చాలా మరి కొంతమంది ఉగాది శుభాకాంక్షలు చెప్పారు, అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక మనం మరొక కామెంట్ను పరిశీలిస్తే, హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ అన్న. సూపర్ షైతాద్ అన్న, దండువారి నగర్, థ్యాంక్ యూ అన్న. ఇక బలప్రసాద్, ఆయన సూపర్ పెట్టే బలప్రసాద్ కూడా అందరికీ మరొక మారు క్రోధినామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, ప్రభు గారు, నిజం చెప్పు, ఏ నిజమన్నా? హెవీ ప్లాంటేషన్ టమోటా అన్న, ఆల్ భారీ ప్లాంటేషన్ అన్న. నరేంద్ర గారు, ఇదైతే వాస్తవమే. ఇక సురేష్ గారు, అన్న 40,000 రూపాయలు ఫెర్టిలైజర్స్ తీసుకున్నా అన్న, అవి మనం ఇచ్చే అమౌంట్కి గుడ్ అన్న. ఈ తిరుపతిరావు గారి తక్కువ ధర ఇబ్బందుల గురించి ఆ సురేష్ గారు నిన్న 40,000 ఇచ్చని చెప్పారు. దాని పనితీరు ఎలా ఉంచమని చెప్పి కామెంట్ పెట్టారు. మీకు చాలా ధన్యవాదాలన్న. ఇంకా ఫర్టిలైజర్ రిజల్ట్ విషయానికి వస్తే గుడ్ అన్న. మార్కెట్లో డ్రిప్ ఎరువులు తిరుపతిరావు గారి దగ్గర కంటే డబుల్ రేట్ అన్న. నేను తిరుపతిరావు గారితో మాట్లాడాను, ఇంకొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అన్న. మార్కెట్లో డ్రిప్ ఎరువుల కంటే రిజల్ట్ బాగా ఉన్న తిరుపతిరావు చెప్పన్న, రైతులందరికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి అన్న, డ్రిప్ ఎరువులు మీరే అంటున్నారు రెట్టింపు ధర మార్కెట్లో, దానికంటే ఇది పర్వాలేదని చెప్పి ఆయన కూడా చెబుతున్నారు. మార్కెట్లోని ధరల కంటే మెరుగ్గా ఉంటుందని కానీ ఆయన చెప్పడం లేదు. మాట కంటే తక్కువ ధరకే దొరుకుతున్నాయి, అయితే ఫలితం బాగుంటుందని ఆయన చెప్పారు. ప్రవీణ్ గారు కూడా చెప్పారు. చూడండి అన్న, ప్రవీణ్ గారితో మాట్లాడండి. ఆయన మళ్ళీ సురేష్ గారు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మనందరికీ తెలియజేశారు. వారికి కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మనం మరొక పరిశీలిస్తే,
బాహు పెట్టకండి, ఎందుకంటే కాయలు మెత్తగా అయిపోతున్నప్పుడు నువ్వు చెప్పు సబ్స్క్రైబర్స్కి. బాహు టమాటా కాయలు మెత్తగా అవుతున్నాయి, దయచేసి వాటిని వాడద్దని ఆయన నా ద్వారా మీకు చెప్పమన్నారు. ఇక ఉగాది శుభాకాంక్షలన్న నరేష్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలన్న. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పన్న శ్రీనివాసరెడ్డి గారి తరపున మన వీక్షకులకు అందరికీ, మన సబ్స్క్రైబర్స్కు, మన ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ నూతన సంవత్సర క్రోధినామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మనం వరకాడు పరిశీలిస్తే నర్సరీలో టమోటా నార లేదు, హెవీ ప్లాంటేషన్ ఏపీ అండ్ కర్ణాటక మార్చ్ అండ్ ఏప్రిల్. నర్సరీలో టమోటా నార లేదు, ఏపీ అండ్ కర్ణాటక హెవీ ప్లాంటేషన్ కుమార్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. దానికి హర్షసాగర్ మ్యాక్సిమం 5 times నాటుతున్నారు బ్రో, అందరూ బతకడం లేదు ప్లాంట్స్. నిజమే, చాలా మంది మొక్కలు నాటిన తర్వాత కూడా ఎండలకు చాలా వరకు మొక్కలు బతకడం లేదు, సగం చనిపోతున్నాయి. మళ్ళీ కొత్తగా మొక్కలు తీసి నాటుతున్నారు. నేను చూశాను స్వయంగా. మా మార్కెట్ మండి అందరికీ కట్టర వెంకటరమణ గారు కూడా 2 ఎకరాలు టమోటా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆయన కూడా సగం మొక్కలు చనిపోయి మళ్ళీ రీప్లాంటేషన్ చేశారు, చనిపోయిన మొక్కలని పెరిగివేసి. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. మదనపల్లి దగ్గర ఓన్లీ వేంపల్లి బడగడపల్లిలో 14,215 acres ప్లాంటేషన్ టమోటా. బండకాడపల్లి కూడా బండకాడపల్లిలో 14,224 15 acres ప్లాంటేషన్ జరిగిందని కామెంట్ పెట్టారు. ఇక్కడ నరేంద్రనంద గారు, బ్రో ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేస్తారు, కానీ దానిని బ్రతికించి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ప్రజెంట్ క్రాప్ ఎక్కడా డెవలప్మెంట్ లేదు, వేస్ట్గా ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇదైతే వాస్తవము. టమోటా మొక్కలను నాటడం కాదు, దాన్ని బతికించిన వాళ్ళే సక్సెస్. బిడ్డలు కనడం గొప్ప కాదు, ఆ బిడ్డను 10 మందికి ఉపయోగపడేలాగా మంచి సత్ప్రవర్తక వాడిగా పెంచడం గొప్ప అంటారు. ఆ రకంగా టమోటా ప్లాంటేషన్ చేయడం కాదు, ప్లాంటేషన్ అయిన తర్వాత మొక్కల్ని కాపాడి పంట తెచ్చిన వాడి ధన్యజీవులు. గతంలోనే 2 రోజుల ముందు తెలంగాణ అన్నదాత కామెంట్ పెట్టడం జరిగింది. నరేంద్ర గారు కూడా అటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ల్యాండ్ ఉన్న భూమిని ప్రతి ఒక్కరు టమోటా ప్లాంట్ చేస్తున్నారు, కానీ దాన్ని బతికించి వచ్చిన వాళ్ళే సక్సెస్ అనేటప్పుడు ధన్యజీవి. ఏదేమైనా ఈ ఎండలకు మాత్రం తిరుపతిలో కూడా మనం చెప్పారు, ఎండలు విపరీతంగా ఉండే కాబట్టి ఎండల తర్వాత ప్లాంటేషన్ చేయండి, లేదా నీళ్ళు కూడా లేదు కాబట్టి కొంచెం మితంగా చూసుకోమని చెప్పి. ఏదేమైనా అందరూ జూన్ జూలైలో ధరలు ఉంటాయని చెప్పి అందరూ ఏప్రిల్ మేలో మరింత మండిస్తాయి ఎండలు. కాకపోతే దేవుడు కరుణిస్తే వర్షం ఏదన్నా పడితే నేల తల్లి శాంతిస్తే మొక్కలతో పాటు మనము మూగజీవాలు అన్నీ అందరం బాగుంటాం. ఏదేమైనా బాలుడి భగభగలు తగ్గాలి. ఒకవేళ తగ్గకపోయినా కూడా మధ్యలో చిరుజల్లు పడుతూ ఉంటే కాస్త స్వాంతన ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. మదనపల్లి టమోటా లైవ్ మాలాంటి వాళ్ళకి సెలవులు ఎవరా సెలవులు ఏముందన్నా, మనమే తీసుకోవచ్చు. ఒకరు మనకి సెలవు ఇవ్వడం ఏముంది. ఉగాది శుభాకాంక్షలు. ఎంత మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఏప్రిల్ అండ్ మేలో 24 kgల బాక్స్ 350 నుంచి 400 మాత్రమే. చాలా మంది మేలో పెద్ద బాక్సులు 1000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు, కానీ అన్నదాత మాత్రం 350 నుంచి 400 అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానకరంగా. ఒకటైతే వాస్తవమన్నా ఈ విపరీతమైన ఎండలకి ప్లాంటేషన్ చేస్తున్నారు, కానీ మొక్కలు బతకడం లేదు. రీప్లాంటేషన్స్, చనిపోయిన మొక్కల్ని పెరిగేసి మళ్ళీ మొక్కలు నాటుతున్నారు. పరిస్థితి అలాగే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం రైతులతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా అంతా మంచిగా జరగాలని, అందరింట శుభం కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సదా మీ క్షేమాన్ని కాంక్షించే భవదేవుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీ భవ.